స్వాగతం. తిరుమల తిరుపతి అనగానే అందరికీ గుర్తొచ్చేది కొండలు, గుట్టలు మరియు లడ్డూలు. నా కోసం తిరుమల అంటే ఒక గొప్ప అనుభూతి, ఒక దివ్యశక్తి, ఒక విశ్వాస ప్రాణాంగణం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఒక దివ్య దైవిక ప్రదేశం. ఈ క్షేత్రం లోకంలో ఒక అతి పవిత్ర స్థలం. ప్రతిరోజు లక్షల మందికి ఆత్మీయ శాంతి, విశ్వాసం, అద్భుతాలు కలిగించే ప్రదేశం. ఆ దేవుడు బాలాజీని తలుచుకుంటూ ఈ బాలాజీని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ వ్లాగ్ మీ అందరికీ ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. హే ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రేణుగుంట జంక్షన్ తిరుపతి కాడ ఉన్నాను. మహారాష్ట్ర నుంచి నా ఫ్రెండ్స్ వస్తున్నారు. సో మేమందరం కలిసి అలిపిరి నుంచి మెట్లు ఎక్కి తిరుమల దర్శనానికి వెళ్తున్నాము. సో ఈ మొత్తం తిరుపతి జర్నీ మీతో పాటు షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ని కలవక ఎన్నో మంత్స్ అవుతుంది. నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నా. సో ఫ్రెండ్స్, మహారాష్ట్ర ఫ్రెండ్స్, నా బంగారం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే అందరం కలుసుకున్నాము. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మేము అందరము మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్తాము. సో కీప్ వాచింగ్. గ్రేప్స్ 100 రూపీ కేజీ, హాఫ్ కేజీ ఇచ్చేయండి. ఇది మంచిగా చూసి అన్న ఏ స్వీట్ నీకా దా ఒక డజన్ డజన్ ఇచ్చేయండి. మీరు ఎట్లా ఇస్తారు ఇది? డజన్ ఎంత? యాపిల్స్ అవి అంతే. ఎంత అయిందండి చెప్పండి? అంత 350. ఓకే. నీలేష్ కి ఎంత చెప్తారు వస్తున్నాయో చూడండి. బార్గెనింగ్ అంత స్ట్రాంగ్ గా చేసిండు. ఇప్పుడు మేము ఆటోలో అలిపిరికి వెళ్తున్నాము. అలిపిరికి చేరుకున్నాక బ్యాగ్స్ సబ్మిట్ చేశాము. ఈ బ్యాగ్స్ మనము తిరుమలలో కలెక్ట్ చేసుకోవాలి. మెట్లెక్కి వేడుతున్నది. కరెక్టా? ఫస్ట్ స్టెప్ అని ఇది నీలేష్. మొదటి స్టెప్ వేసే ముందు మేము దేవుడిని మంచిగా చేరుకోవాలని ప్రే చేశాము. Come on, go ahead, Chanakya. గాయస్, ఇక్కడ ప్లేస్ ఎంత బాగుందో చూడండి. చాలా కూల్ ఎయిర్ వస్తుంది, ప్రశాంతమైన ప్లేస్. పండుగ తాకి వచ్చింది. అరే వేసి నడువు, అది వస్తుంది. గైస్, మీరు కనుక మెట్లు ఎక్కి వస్తే ప్లీజ్ ఫ్రూట్స్ తీసుకోండి, మరొకండి. क्या बचेगा? अरे हाइड्रेटेड इट्को సో ముకుని చెల్లెప్పుడు అరేంజ్ అయ్యాక చెప్తాలే. అరేంజ్. సో గైస్, అనుకోలేదు మా ఫ్రెండ్షిప్ సర్కిల్లో ఫస్ట్ పెళ్లి అయితే ముకుందే. ఇది బ్లాగ్ లో రికార్డ్ చేస్తున్నా, తప్పకుండా ఇదే అవుతుంది నేను చెప్పింది.
హాయ్ ఫేస్ చెప్పి దానికి ఏమంటారు బనానాస్ అయిపోయినాయి. యాపిల్ గ్రేప్స్ సుశాంత్ రా తింటే అరే అరే అది తినద్దు, అది తింటుంది. వద్దు వద్దు వద్దు, అది కణికిది ఉంటుంది చూడు, అది తింటుంది. వద్దు వద్దు, నువ్వు చేయి తీయకు. కట్ చేసేది ఉండే నీలేష్. ఇది ఎంతో కూర్చున్నది, ఇది ఎంతో కూర్చున్నది. రికార్డ్ తీసుకున్నా పెట్టేటప్పుడు వావ్, ఎంత మంచి ఫీలింగ్. వావ్ వావ్, చాలా యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇది. నాకు ఏమో కొత్త ఫీలింగ్ కూడా వస్తుంది. ఫ్రెండ్స్ తో పాటు మోకాలతో మెట్లు ఎక్కుతుంటే ఒక యూనిక్ ఫీలింగ్ వచ్చింది. ఈ వీలాగర్ గాడు ఎప్పటికీ వరకు చేస్తాడు. ఫైనలీ దేవుడు కృపతో చివరి స్టెప్ కి రీచ్ అయ్యాం. ఈ జర్నీలో ప్రతి క్షణం ఒక అద్భుతం. నేనైతే మాటల్లో చెప్పుకోలేను, చాలా బాగా అనిపించింది. బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని మేము వెంటనే వెంగమాంబ అన్నప్రసాదంలో భోజనానికి వెళ్ళాం. ఫ్రెండ్స్, తిరుపతిలో నా ఫేవరెట్ ప్లేస్ వెంగమాంబ. భోజనంలో రైస్, సాంబార్, అచార్, బెల్లం అన్నం, క్యాబేజ్ కర్రీ, బటర్ మిల్క్. సో ఫ్రెండ్స్, ఇది పప్పు చారు నాకు చాలా ఇష్టం. ఈరోజు స్పెషల్గా ఒక వడ కూడా ఇచ్చారు. భోజనం తర్వాత రూమ్ కోసం వెళ్ళాం. వరాస్వామి కాంప్లెక్స్లో రూమ్ ఇచ్చారు. ఇది మెయిన్ టెంపుల్కి మరియు వెంగమాంబ అన్నప్రసాదంకి దగ్గరలో ఉంది. మాకు వచ్చిన రూమ్ చాలా శుభ్రంగా ఉంది. 2 కంఫర్టబుల్ బెడ్స్ మరియు ఒక మంచి పరిశుభ్రత కలిగిన బాత్రూమ్ ఉంది. ఇక్కడ రూమ్ దొరకడం అదృష్టం అనుకోవాలి మనము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈవినింగ్ 7 అవుతుంది. ఎంత అంట 100 మంచిగా నడుతుంది. గైస్ బి ఎనర్జెటిక్, ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అమ్మా నిలేష్ ట్రాన్స్పరెంట్ లుంగి కటింగ్ ఫుల్ భయ్. పంచ వేసుకొని ట్రెడిషనల్ అవుట్ఫిట్స్లో రెడీ అయ్యి దివ్య దర్శనంకి వెళ్ళాం. గైస్, చాలా మంచి వైబ్స్ వస్తున్నాయి. దర్శన్లో గోవిందా గోవిందా అని అరుస్తూ లైన్లో నిలిచాక చాలా దివ్య అనుభూతి అనిపించింది. మిడ్నైట్కి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం దొరికింది. ఆ మూమెంట్, ఆ భక్తి, ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. చపాతీ, ఇడ్లీ, పూరి చూడు లైవ్ దినేసిన. ఓ భయ్యా హలో. ఏసియా ఈ చలికి ఏసియా నార్మల్ ఉన్నా చపాతీ, పరోటా, ఇడ్లీ, దోశ, పూరి
ఆనియన్ దోశ, మసాలా దోశ, కారం దోశ, పన్నీర్ దోశ, మష్రూమ్ దోశ, గోబీ రైస్, పన్నీర్ రైస్, మష్రూమ్ రైస్, టమాటో రైస్, మనదే ఇది. సో గైజ్ ఇప్పుడు మార్నింగ్ 1:42 అయింది. సో ఇప్పుడే భోజనం చేసాము మేము. గైజ్ కొంచెం భోజనం అయిన తర్వాత ఇప్పుడు మంచిగా వాకింగ్కి వచ్చినాము. ఇంత నైట్కి వచ్చి మేము ఇలా తిరుగుతాము అండ్ ఇలా ఎంజాయ్ చేస్తామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ డే ఇన్ తిరుమల. ఇప్పుడు హ్యాండ్సమ్ బాయ్ గురుతో బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాము. ఫస్ట్ తర్వాత మేము తిరుమలలోని అన్ని టెంపుల్స్ విజిట్ చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ ప్లేస్ ఏదన్నా సో ఫ్రెండ్లీ మోహిత్ ఇక్కడ అయితే ఎంజాయ్ చేస్తున్నాడు, ఎంజాయ్ చేపిస్తున్నాడు, మమ్మల్ని చాలా నవ్విస్తాడు. శ్రీవారి పాదాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి మొదటిసారి పెట్టిన పాదాలే ఈ శ్రీవారి పాదాలు. ఇదేమన్నా క్యాండీ ఫ్యాన్ 100 రూపీస్ చెప్తే ఫ్లవర్ లాగా వస్తాను. ఇదే వస్తుంది. చేపలు కూడా డూప్లికేట్ చేపలు బాగాలేదా? అంతా ఎట్లా మొక్కుతున్నాయి ఆగకుండా తిరుగుతూ ఉంటుంది. గజాంటి ఇంత ఎనర్జీ ఎట్లా వస్తున్నా కంటిన్యూస్. అన్న ఇది ఎంత అన్న? ఇది ఎంత? 50 అండి. ఓకే గుడ్. శిలాతోరణం. తిరుమల హిల్స్ లో ఉన్న ఒక రేర్ న్యాచురల్ రాక్ ఆర్చ్. ఈ ఆర్చ్ పక్కన శిలాతోరణం గార్డెన్ ఉంది. ఇక్కడ విజిటర్స్ శాంతిగా నేచర్ బ్యూటీ ఎంజాయ్ చేయొచ్చు. గాయస్ ఈ ప్లేస్ చాలా బాగుంది ఫన్ కోసము. శిలాతోరణం. బాలాజీ एक नंबर ब्लॉगर కావాలి. ఆర్సీబీ సర్వే చేస్తుంది. ఈ రాక్ 1.5 బిలియన్ ఇయర్స్ నుండి ఉంది. చక్రతీర్థం ఒక ప్రసిద్ధ పవిత్ర జలపాతం.
బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేశారు. విష్ణుదేవుడు సుదర్శన్ చక్రతో ఈ స్థలంని బ్రహ్మదేవుడి కోసం సృష్టించారు. అన్న ఎట్లా ఎంత 20 ఏదైనా 20 ఫిక్స్డ్ రేట్. ఒకటి గన్ తీసుకుంటా. పేచింగ్ లేదు. ఇది ఎట్లా కొట్టాలి? ఓకే అర్థం. నాకు ఇది కావాలి. రిఫిల్ కూడా మార్చుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర ₹1 ఎవరు పట్టుకెళ్ళాలి. కరెక్ట్, అట్లనే ఉండాలి. ఇది ఒకటి ఆయన ఉన్నాడు, చూస్తాడు, చూడు, వడ్డీతో సహా ఎత్తుకుంటాడు. ఆకాశగంగా ఒక పవిత్ర వాటర్ ఫాల్స్ వెంకటేశ్వర వారి పాదముల నుంచి వస్తుంది అని నమ్మకం. ఈ తీర్థం టెంపుల్ రిచువల్స్కి ఉపయోగిస్తారు. ఈ వాటర్తో స్నానం చేస్తే చెడు దోషాలు పోతాయి, అదృష్టం పెరుగుద్ది అని నమ్మకం. అన్న జాక్ ఫ్రూట్ ఎంత? ఎట్లా అనిపిస్తుంది? సీడ్ తీసి తిను కదా. ఎట్లుంటే చూడు, సాఫ్ట్. గురుదాద్ ఎట్లున్నా చెప్పు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ మంచిది. పాప వినాశనం తీర్థం. ఈ వాటర్లో స్నానం చేయడం వల్ల భక్తులు గత జన్మాల పాపాల నుండి విముక్తులవుతారని నమ్మబడింది. నెత్తి మీద పడాలి, పాపం అవుతుంది. రెండు 800 కదా. ఇయర్ రింగ్ బై చేస్తాం. ఎంత ఒకటి జోడి? ఏదైనా తీసుకుంటే 10. జపలి తీర్థం తిరుమలలో ఉన్న ఒక పవిత్ర స్థలం. డీప్ ఫారెస్ట్ మధ్యలో ఉంది. ఇక్కడ హనుమాన్ ధ్యానం చేసేవారు అని నమ్మకం. టెంపుల్ దగ్గర ఉన్న రామకొండ అనేది దివ్య ఆశీర్వాదం కలిగి ఉంది అని భక్తులు నమ్ముతారు. అన్నా మంచి అనిపించింది, థ్యాంక్ యూ. అన్ని టెంపుల్స్ విజిట్ తర్వాత బ్యాగ్స్ ప్యాక్ చేసి రూమ్కి రిటర్న్ చేసి వెంగమాంబాలో మళ్ళీ ఒక చక్కటి భోజనం చేశాము. వెంగమాంబ అన్నప్రసాదంలో ప్రతిరోజు ఫ్రీ ఫుడ్ అవైలబుల్ ఉంటుంది.
దేవుడిని మరొక్కసారి మొక్కి తిరుమల నుంచి జీప్లో తిరుపతికి వెళ్తున్నాం. మూడు బాడీలు పెద్ద బాడీలు. ఫైనల్గా తిరుపతిలో పద్మావతి అమ్మవారి టెంపుల్ అండ్ గోవిందరాజు టెంపుల్కి వెళ్ళాం. అనే ఎంత అయింది? Subscribe friend. Subscribe friend.